బాప్తీసం తీసుకుంటాం, అన్నీ చేస్తాము, కానీ దేవుడు మనలో ఉంటాడు. ఎందుకంటే క్రియలు లేవు. క్రియలేని విశ్వాసము మృతము. క్రియలేని విశ్వాసము మృతముతో సమానం. క్రియలు ఉన్నాయి. క్రైస్తవులంటే ఖచ్చితంగా నిరూపణ కావాలి. చక్కగా మరి ఇక్కడ ఎలా చక్కగా మాట్లాడతారు. పాతాళాలను పంపువాడు ఆయనే. పాతాళాల నుండి పాతాళాల నుండి ఎవరన్నా తీసుకొచ్చేలా చెప్పగలరా? పాతాళాల నుండి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడాడు. ఎవరు? సమూయేలు. సమూయేలు ఎవరితో మాట్లాడాడు? సమూయేలు ప్రవక్త వచ్చి సౌలుతో చనిపోయిన తర్వాత మరి ఈ యొక్క సౌలు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన అప్పటి వరకు ప్రార్థనలో ఉండి కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళి మరి ఆమె ప్రాధేయపడినప్పుడు అలాంటి వ్యక్తి ఓడిగా ఉంటాడు, ఈ యొక్క పొంగలేసుకుని ఉంటాడు. ఎలా ఉంది ప్రార్థన? అంగలార్చి ప్రార్థన చేసి అక్కడికి ఆ ప్రవక్త ఏలి అంటాడు, అమ్మా మత్తురాలై ఉన్నావా అని అడిగినప్పుడు ఆమంటది, అయ్యా నేను మత్తురాల్ని కానే కాదు, దేవుణ్ణి ఆరాధిస్తాను. ఆరాధన అంటే ఆరాధన. దేవునితో ఆరాధన చేయండి. దేవునితో సంభాషించడం. ప్రార్థన అంటే దేవునితో మనం నిష్కల్మషమైన ప్రార్థన ఉండాలి. అప్పుడు మరి దేవుడు ప్రతిదీ కూడా ఏమంటాడు అక్కడ ఎంత గొప్ప వ్యక్తులకైనా ప్రేమ సాధారణం. ఎప్పటికప్పుడే మన ప్రార్థన బలిపీఠాన్ని ధూపం వేస్తానే. ఎప్పుడైతే దానికి గ్యాప్ ఇచ్చేవో ఎవరు వస్తాడు? సాతానుడు వెంటనే వెళ్ళిపోతాడు. సాతానికి కూడా అధికారం లేదండి మనం టచ్ చేయడానికి. వాడు వెళ్ళి దేవుడు పర్మిషన్ అడగాల్సిందే. ఈ చుట్టూ ఉంటాయి, మనం టచ్ చేయడానికి వాడికి అధికారం లేదే లేదు. వాక్యం చెప్తా ఉంది, నా మాట కాదు. వాడికి అధికారం లేనే లేదు. మనం ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో వాడు అప్పుడే యెషయా ప్రవక్త. ఎంతో మంది వాళ్ళు లోకంలో జీవించారు, వాళ్ళకి ఏమాత్రం కూడా మచ్చ తెచ్చుకోరు. టైంలో అయితే ఏరియా కూడా, అయ్యా నాకు ఎందుకు నా పోలీసుల కంటే నేను గొప్పవాడిని కానే కాదు, నేను చచ్చిపోతాను అయ్యా, నాకు మరణాన్ని ఇవ్వయ్యా అంటాడు. అంటే ఒప్పుకుంటాడా దేవుడు? శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు సిద్ధపడి ఉండు. ఈ శక్తి మించిన ప్రయాణం ఉంది, నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు చచ్చిపోతాం కాదు, నీతో ఎన్నో కార్యాలు చేయవలసి ఉన్నది. ఫలానా చోటుకి వెళ్ళి నువ్వు ఫలానా రాజుని అభిషేకించు. ఫలానా చోటుకి వెళ్ళి ఏరియా ప్రవక్త నీ టైం అయిపోయింది, నీ టైం అయిపోయింది, నువ్వు ఆ ప్రవక్తని రెడీ చేసుకో. ఎలీషా ప్రవక్తని రెడీ చేసుకో. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన అభిషేకించు. ఇవన్నీ స్థితి ఉండే వద్దాం. ఎలా ఉంటామంటే మనకి చర్చి కావాలి, పాస్టర్ గారు కావాలి, ఆరాధనకి వెళ్ళాలి, కానీ మన దగ్గర క్రియలు ఉండవు. చల్లగానైనా ఉండాలి, గురివెచ్చని స్థితి ఉండకూడదు. ఏమన్నాడు? నా నోటి చాలా గొప్ప విషయం అండి. సంఘంతో చెప్తా ఉన్నాడు ఇక్కడ, లవోదికీయ సంఘంతో చెప్తా ఉన్నాడు, నా నోట నుండి 3 వేలు ఉద్దేశిస్తున్నాను,
దుర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడును, దిగంబరుడై ఉన్నావు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటాం. దేవుని దృష్టిలో అదంతా శూన్యం, సున్నాతో సమానం. దేవుని దృష్టిలో సున్నాతో సమానం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో వేయబడిన బంగారమును నీ దుష్మనులకు కనబడినట్లు నీవు ధరించుకుంటూ